Hello students, welcome to online class subject Office Automation Tools. In this lecture, we will discuss about financial functions, information functions and engineering functions. Let us start with financial functions. Financial functions perform many of the common financial calculations such as calculation of the yield, interest rates of a loan, duration of a loan, valuation and depreciation of an asset. These functions are used to perform financial calculations. That is, these functions find out the interest rates of a loan and EMI of a loan and loan duration, the valuation and depreciation of an asset, and we also calculate the calculation of the yield. We also calculate yield. Okay. Now coming to, let us start the first function. Okay. First function చూడండి. Function పేరు వచ్చి FV. FV means future value. This function is used to calculate future value of a particular investment which has a constant interest rate and periodic payment. This function is used to find out the future value of a investment which has a constant interest rate and periodic payment. This function simply takes 5 arguments. First 3 arguments are required and remaining PV, type both are optional. Here rate means the rate of the interest, NPR means number of installments, PMT means payment or period. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్యాంక్లో కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ మీరు మంత్కి థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇలా 15 years పాటు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తున్నాడు అంటే 8% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాడు. ఓకే, ఈ విధంగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్కి ఫైనల్గా మెచ్యూరిటీ వాల్యూ కనుక క్యాల్కులేట్ చేయాలి అంటే మీకు ఉపయోగపడే ఫంక్షన్ ఏంటంటే FV. FV మీన్స్ ఫ్యూచర్ వాల్యూ. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఎ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ which has constant interest rate and periodic payment. It takes 5 arguments. First 3 are must be required and remaining 2 are optional. Rate means rate of interest, NPER means number of installments, PMT means payment or period. Here PV is the present value. Okay, here PV option, here PV means present value. It is an optional parameter. Type specifies when the payment is made at the beginning or ending of the period. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. జస్ట్ వెయిట్. ఓకే, కమ్ టు మనం ఎక్సెల్లోకి వెళ్దాం. ఓకే, చూడండి ఒకసారి FV ఫంక్షన్ చూడండి. డిపాజిట్ ఎవ్రీ మంత్, ప్రతి మంత్కి నేను 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంట 8%. పీరియడ్ ఆఫ్ డిపాజిట్ వచ్చి 15 years. అంటే నేను నెలకి 1000 రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినట్లయితే నాకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తున్నారంటే 8% ఇస్తున్నాడు. నా ఇన్వెస్ట్మెంట్ యొక్క ఫ్యూచర్ వాల్యూ ఎంత అవుతుందో నేను క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈ ఫంక్షన్ వాడాలి. సో ఈ ఫంక్షన్ ఎలా వాడతాం చూడండి. ఈక్వల్ టు FV ఆఫ్ ఫస్ట్ రేట్. రేట్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, 8% పర్ యానం అండి. పర్ మంత్ కావాలి కాబట్టి బై 12 వేయండి, కామా NPER. NPER means number of installments. 15 years. 15 years means, okay, 15 into 12, 180 installments. ఓకే, ఒక ఇయర్కి 12 months ఉంటాయి కదండి, కాబట్టి 15 years అంటే 15 into 12, 180 years. ఓకే, కమా PMT మీన్స్ పేమెంట్ ఫర్ మంత్. ఒక మంత్కి ఎంత పే చేస్తారు. సో ఎంత పే చేస్తున్నాం అండి, 1000 రూపీస్ పే చేస్తున్నాం. సో ఎప్పుడైతే నేను FV ఫంక్షన్కి ఈ 3 ఆర్గ్యుమెంట్స్ చెప్పాను, రిమైనింగ్ 2 చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. సో నా ఫ్యూచర్ వాల్యూ ఎంత అవుతుందంటే 3,46,038 రూపీస్ 22 పైసా. ఓకే, అంటే నేను మంత్కి 1000 రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు 8% ఇంట్రెస్ట్ చొప్పున 8% ఇంట్రెస్ట్ చొప్పున నేను ఇన్వెస్ట్ చేసినట్లయితే నాకు వచ్చే మొత్తం ఎంతంటే 3,46,038 రూపాయలు. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ చూడండి.
ఓకే, సో ఈ ఫంక్షన్ పేరు పిఎంటి. పిఎంటి మీన్స్ పేమెంట్ ఫర్ మంత్. ఓకే, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు calculate EMI of a loan that is based on constant interest rate and constant payments. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్లో కనుక ఏదైనా ఒక లోన్ తీసుకున్నప్పుడు దానికి ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందండి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్తో పాటుగా మనం కొన్ని నెలల్లో లేదా కొన్ని సంవత్సరాల్లో మనం ఆ లోన్ని రీపే చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇలా రీపే చేయడానికి మనం ప్రతి మంత్ కూడా ఈఎంఐ కడుతూ ఉంటాం కదండి. ఈఎంఐ అంటే ఏంటి? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. సో ఈఎంఐ తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడే ఫంక్షన్ ఏంటంటే పిఎంటి. దిస్ ఫంక్షన్ సింప్లీ క్యాలిక్యులేట్స్ ద పేమెంట్ ఫర్ ఎ లోన్ బేస్డ్ ఆన్ కాన్స్టెంట్ పేమెంట్స్ అండ్ ఏ కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్. Simply, this function is used to calculate EMI of a loan that is based on constant payments and constant interest rate. Here, PMT function also takes 5 arguments. First 3 are compulsory. Here PV, here FV and type both are in square brackets. These two are optional arguments. So rate means rate of interest. NPER means number of periods. PV means present value. FV means future value. It is an optional parameter. No need to specify. Similarly, type is also optional parameter. No need to specify. Okay. Now coming to PMT function అంటే పేమెంట్ ఫర్ మంత్. మీరు ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారండి. లోన్ తీసుకున్నప్పుడు దానికి ఒక కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సర్టెన్ టైం పీరియడ్లో యూ హ్యావ్ టు రీపే ద లోన్. సో రీపే చేయడానికి మనం ప్రతి మంత్కి కూడా ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉంటాం కదండి. సో ఆ ఇన్స్టాల్మెంట్ని మనం ఏమంటామండి? ఈఎంఐ అంటాం. ఆ ఈఎంఐ ఎంతో క్యాలిక్యులేట్ చేయడానికి, ఈఎంఐని క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ మనం ఉపయోగించే ఫంక్షన్ ఏంటంటే పిఎంటి. దిస్ ఫంక్షన్ టేక్స్ 5 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ 3 మస్ట్ బి రిక్వైర్డ్. ఓకే, కమింగ్ టు ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ వెయిట్. కమింగ్ టు పిఎంటి. ఓకే, సో నేను లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నానంటే 30 lakh rupees లోన్ తీసుకున్నానండి. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ వచ్చి పర్ యానం ఎంతంటే 15%. లోన్ పీరియడ్ వచ్చి 15 years, 15 సంవత్సరాలు. ఓకే, నాకు ఇప్పుడు ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఉపయోగించే ఫంక్షన్ ఏంటంటే పిఎంటి. ఓకే, సో పిఎంటి. రేట్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 15% పర్ మంత్ కాబట్టి బై 12 వేయాలి, బిఫోర్ బై 12. ఎన్పిఆర్ అంటే 15 years. 15 years అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అవుతాయంటే 180 ఇన్స్టాల్మెంట్స్ అవుతాయండి. నో కమింగ్ టు లోన్ అమౌంట్ ఎంత? లోన్ అమౌంట్, ఓకే, సో లోన్ అమౌంట్ వచ్చి 30 lakh rupees. ఓకే, పీవీ అంటే ప్రెజెంట్ వాల్యూ అంటే నథింగ్ బట్ లోన్ అమౌంట్. సో ఈ లోన్ అమౌంట్ ఇవ్వండి. సో B3. సో ఎప్పుడైతే ఇచ్చారో మీకు ఆటోమేటిక్గా పర్ మంత్కి మీరు ఎంత ఈఎంఐ కట్టాలో క్యాలిక్యులేట్ చేసి మీకు ఇస్తుందండి. సో ఎంత ఈఎంఐ కట్టాలంటే 40,965 rupees మీరు ఈఎంఐగా చెల్లించాలి. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్. ఓకే, తర్వాత ఫంక్షన్ చూడండి. ఆఫ్టర్ పిఎంటి, ఓకే, ఐపిఎంటి. ఐపిఎంటి అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే దిస్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫర్ ఎ లోన్ for a given period of time based on constant interest rate and constant payments. అంటే ఐపిఎంటి అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఏదైనా ఒక లోన్ని బ్యాంక్ నుంచి తీసుకున్నప్పుడు మీరు ఈఎంఐ కట్టాల్సి వస్తూ ఉంటుంది. సో ప్రతి మంత్ యూ హ్యావ్ టు పే ఈఎంఐ. ఈఎంఐకి వచ్చేటప్పటికి కొంత అమౌంట్ ఇంట్రెస్ట్కి యాడ్ అవుతుందండి. కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ చెల్లిస్తాం, మరికొంత అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్కి వచ్చి జమ అవుతూ ఉంటుంది. అంటే మనం 30 lakh rupees మనం లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకున్నప్పుడు మనం ఎంత కడుతున్నామండి? ఇందాక 40,000 రూపాయలు మనం ఈఎంఐ కింద చెల్లిస్తున్నాం. ఈ 40,000లో ఎంత ఇంట్రెస్ట్, ఎంత అసలుకి జమ అవుతుందో తెలుసుకోవాలంటే, ఇంట్రెస్ట్ ఎంతో తెలుసుకోవాలంటే మనం ఉపయోగించవలసిన ఫంక్షన్ ఏంటంటే ఐపిఎంటి. సింప్లీ దిస్ ఫంక్షన్ calculates interest amount of a loan for a particular period of time. Okay, so this function takes how many arguments? 6 arguments.
ఫస్ట్ వన్ రేట్, పిఈఆర్, ఎన్పిఈఆర్, పివి. రేట్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పిఈఆర్ మీన్స్ ఓకే నాకు ఫస్ట్ మంత్ వాయిదా కట్టేటప్పుడు అంటే ఫస్ట్ మంత్ నేను ఈఎంఐ కట్టేటప్పుడు పిఈఆర్ ప్లేస్లో కనుక 1 పెట్టినట్టయితే ఫస్ట్ మంత్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో తెలుస్తుందండి. సో పిఈఆర్ మీన్స్ నథింగ్ బట్ టైం పీరియడ్. పిఈఆర్ కనుక నేను 4 పెట్టినట్లయితే నాకు 4వ మంత్లో 4th మంత్లో నేను ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నానో నాకు తెలియాలంటే పిఈఆర్ ప్లేస్లో మీరు 4 పెట్టాలి. ఎన్పిఈఆర్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, పివి అంటే లోన్ అమౌంట్. ఓకే నో చూడండి IPMT, this function calculates interest amount for a loan for a particular period of time. Okay, that is based on constant interest rate and constant payments. Now చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. సో IPMT ఓకే జస్ట్ చూడండి లోన్ అమౌంట్ ఎంతంటే 30 lakh rupees లోన్ అండి. ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం వచ్చి 15%, లోన్ పీరియడ్ వచ్చి 15 years. నాకు ఫస్ట్ మంత్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలో తెలియాలండి. కాబట్టి IPMT సింప్లీ దిస్ ఫంక్షన్ క్యాల్కులేట్స్ ఇంట్రెస్ట్. ఓకే ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి కాబట్టి 15/12 ఇచ్చానండి. ఓకే నథింగ్ బట్ 15/12 పర్ మంత్ కాబట్టి by 12 వేయాలి. పిఈఆర్ అంటే నాకు ఫస్ట్ మంత్లో నేను ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నానో నాకు తెలియాలి. సో ఫస్ట్ మంత్లో నాకు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నానో తెలియాలి కాబట్టి మీరు పిఈఆర్ ప్లేస్లో 1 పెట్టండి. ఓకే సో పిఈఆర్ ప్లేస్లో ఎంత పెట్టారంటే 1. నో కమింగ్ టు ఎన్పిఈఆర్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 15 years కాబట్టి నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని అవుతాయంటే 180 అవుతాయండి. నో కమింగ్ టు పివి మీన్స్ లోన్ అమౌంట్. సో లోన్ అమౌంట్ వచ్చి 30 lakh rupees. IPMT ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మంత్కి మీకు ఎంత ఇంట్రెస్ట్ జమ అవుతుంది, ఓకే ఎంత ఇంట్రెస్ట్ మీరు పే చేస్తున్నారో చెప్తుందండి. ఓకే సో ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తారండి 36,250 rupees. ఒకసారి మీరు చూసినట్లయితే మొత్తం వాయిదా ఎంతండి 40,960 రూపాయలు మొత్తం అమౌంట్. ఇందులో మీరు కట్టే ఇంట్రెస్ట్ ఎంతంట 36,250 rupees. దిస్ ఈస్ ద ఇంట్రెస్ట్ యూ హ్యావ్ టు పే ఇన్ ఫస్ట్ మంత్. ఓకే ఇదే మీరు సెకండ్ మంత్కి తెలియాలనుకోండి ఇంట్రెస్ట్ పర్ సెకండ్ మంత్ అంటే సెకండ్ మంత్కి కనుక మీకు ఇంట్రెస్ట్ తెలియాలంటే ఓకే చూడండి సేమ్ ఫార్ములా ఈక్వల్ టు IPMT ఆఫ్ రేట్ అంటే 15/12 సో పిఈఆర్ ప్లేస్లో మీకు సెకండ్ మంత్ కాబట్టి 2 వేయండి. ఓకే సో ఎన్పిఈఆర్ అంటే సేమ్ 180 అండి 180. ఓకే పివి వచ్చి 30 lakh rupees. నో కమింగ్ టు సెకండ్ మంత్కి జస్ట్ వెయిట్ సెకండ్ మంత్కి మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారండి. ఓకే ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు జస్ట్ వెయిట్ ఐ విల్ చేంజ్ ద ఫార్మేట్. సో ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారంటే 36,193 rupees మీరు ఇంట్రెస్ట్గా పే చేస్తున్నారండి. ఓకే అదే మీకు 10th మంత్ కావాలనుకోండి పిఈఆర్ ప్లేస్లో ఇక్కడ మీరు 10 పెడితే 10వ నెలకు వచ్చేటప్పటికి మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో తెలుస్తుంది. ఓకే సో దిస్ ఈస్ ద ఫంక్షన్ IPMT. నౌ కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం. ఓకే సో నెక్స్ట్ ఫంక్షన్ coming to next function PPMT. This function calculates payment on principal with a constant interest rate and constant periodic payments. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చెప్పిన విధంగా 30 lakh rupees మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు 15% ఇంట్రెస్ట్ చొప్పున మనం 15 సంవత్సరాల్లో మనం తీసుకున్న లోన్ రీపే చేసుకుంటూ వెళ్తున్నాం. దీని గురించి ప్రతి నెల కూడా మనం ఈఎంఐ పే చేస్తున్నాం కదండి. మనం కట్టే ఈఎంఐలో కొంత అమౌంట్ దేనికి వెళ్తుందంటే ఇంట్రెస్ట్ రూపంలో చెల్లిస్తాం. మరికొంత అమౌంట్ వచ్చి మనం తీసుకున్న అప్పు నుంచి ప్రతి మంత్ కూడా డిడక్ట్ అవుతూ ఉంటుందండి. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ లో 30 లక్షల రూపాయలు తీసుకున్నారు లోన్. సో లోన్ తీసుకున్నారు 15% ఇంట్రెస్ట్ రేట్ 15 సంవత్సరాలు మీరు అప్పు తీస్తున్నారు.
మీరు అప్రాక్సిమేట్ గా 40,960 రూపాయలు ఈఎంఐ కడుతున్నారండి. సో ఈఎంఐలో మీరు ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారో తెలుసుకోవాల్సి వస్తే, అంటే ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం మనం తీసుకున్నప్పటికి తెలుసుకోవాలంటే ఏ ఫంక్షన్ వాడాలంటే ఐపీఎంటీ అనే ఫంక్షన్ వాడాలి. ఓకే, సో ఐపీఎంటీ అనే ఫంక్షన్ మనం ఉపయోగించినప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 36,250 రూపీస్ వచ్చిందండి. అది మనం తీసుకున్నప్పటికి కట్టే వడ్డీ. నౌ మిగిలిన అమౌంట్ ఉంది కదండి, ఆ మిగిలిన అమౌంట్ ప్రిన్సిపల్ నుంచి డిడక్ట్ అవుతూ ఉంటుందండి. అంటే ప్రతి మంత్ కూడా మనం తీసుకున్న అప్పులో ఎంత చెల్లిస్తున్నామో తెలుసుకోవాలి అంటే మీరు ఉపయోగించవలసిన ఫంక్షన్ ఏంటంటే పీపీఎంటీ. సింప్లీ దిస్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ పేమెంట్ ఆన్ ప్రిన్సిపల్ విత్ ది కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ కాన్స్టెంట్ పీరియాడిక్ పేమెంట్స్. ఈ ఫంక్షన్ మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందంటే 6 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందండి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి రేట్. రేట్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. PER అంటే టైం పీరియడ్. Now coming to NPER. NPER means number of installments. PV means present value, మీరు తీసుకున్న లోన్ అమౌంట్. FE means future value. లాస్ట్ ఫైనల్ ఆర్గ్యుమెంట్ వచ్చి టైప్. when the amount is paid at the beginning or ending. ఓకే, అంటే మీరు తీసుకున్న అప్పుకి ఈఎంఐ కడుతున్నారు కదండి. సో ఇక్కడ టైప్ వచ్చేటప్పటికి మనం 0 or 1 అని చెప్తాం. 0 అంటే మీరు కట్టే ఈఎంఐ మంత్ స్టార్టింగ్ లో పెట్టినట్టు, అదే 1 పెట్టినట్లయితే ఎండ్ ఆఫ్ ద పీరియడ్ లో పెట్టినట్టు. నౌ పీపీఎంటీ ఫంక్షన్ గురించి మనం ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకే, ఎక్సెల్ లో వెళ్ళి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. చూడండి, కమింగ్ టు ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళండి. నేను లోన్ అమౌంట్ తీసుకున్నానండి, ఎంతంటే 30 lakh రూపీస్. నౌ ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం, సంవత్సరానికి వడ్డీ ఎంతంటే 15%. నౌ లోన్ పీరియడ్ వచ్చి 15 సంవత్సరాలు. నౌ ఇప్పుడు నేను ఈ పీపీఎంటీ ఫంక్షన్ రాస్తున్నాను చూడండి. పీపీఎంటీ ఆఫ్ రేట్. రేట్ మీన్స్ 15% ఉంది కదండి, ఈ 15% P4/12 కామా. నౌ కమింగ్ టు పిఆర్. పిఆర్ ప్లస్ నేను ఎంత పెట్టానంటే 1 పెట్టానండి, అంటే PER ప్లస్ ఎంత పెట్టాను 1. కమింగ్ టు NPER, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఏంటంటే 180. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ వచ్చి 180. నౌ కమింగ్ టు PV. PV అంటే లోన్ అమౌంట్. లోన్ అమౌంట్ ఎంతండి? లోన్ అమౌంట్ B3. ఓకే, లోన్ అమౌంట్ 30 lakh రూపీస్. సో ఎప్పుడైతే ఈ 4 పారామీటర్స్ చెప్పానో నాకు రిజల్ట్ వస్తుంది చూడండి. ఎంత వచ్చిందండి రిజల్ట్? 4,715 రూపాయలు వచ్చిందండి. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ. ఓకే, సో మీరు లోన్ తీసుకున్నారు. సో ఎంత కడుతున్నారు ఈఎంఐ? 40,960 రూపాయలు ఈఎంఐ కడుతున్నారు. ఓకే, ఇందులో ఎంత వడ్డీ పే చేస్తున్నారో తెలుసుకోవాలంటే మనం ఐపీఎంటీ అనే ఫంక్షన్ వాడడం. ఎంత వడ్డీ కడుతున్నాం? 36,250 రూపాయలు. నౌ కమింగ్ టు పీపీఎంటీ ఫంక్షన్ మీకు ఏం చెప్తుందంటే, మీరు 4,715 రూపాయలు ఫస్ట్ నెల 30 లక్షల నుంచి అప్పుగా తీర్చారండి. ఓకే, అంటే మొదటి నెల మీరు ఎంత అప్పు తీర్చామో తెలుసుకోవాలంటే మీరు తీసుకున్న అసలు నుంచి మనం వాడవలసిన ఫంక్షన్ వచ్చి పీపీఎంటీ. కమింగ్ టు చూడండి, పీపీఎంటీ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి B4/12 పర్ మంత్ కాబట్టి మనం 12 వేయాలండి. కమింగ్ టు పిఆర్. పిఆర్ ప్లస్ సెకండ్ పెట్టానండి. నౌ కమింగ్ టు ఎన్పిఆర్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ వచ్చి 180. ఓకే, నౌ కమింగ్ టు పివి. పివి అంటే లోన్ అమౌంట్. సో లోన్ అమౌంట్. ఓకే, సో ఎప్పుడైతే లోన్ అమౌంట్ చెప్పానో ఫైనల్ గా నాకు ఎంత వచ్చిందంటే 4,772 రూపాయలు వచ్చిందండి. సో ఏంటంటే మీరు సెకండ్ మంత్ మీరు తీసుకున్న అప్పులో నుంచి అప్పుకి ఎంత తీర్చారంట? 4,772 రూపాయలు మీరు రెండో నెలలో అప్పు తీర్చారండి. ఈ విధంగా మీకు ఏమవుతుందంటే, మనం ప్రతి మంత్ కూడా కట్టే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, ఆ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుందండి. అలాగే మీరు తీసుకునే అప్పు వచ్చి ఓకే అంటే మన అప్పు కట్టే డబ్బులు పెరుగుతూ ఉంటే ఇంట్రెస్ట్ వచ్చి తగ్గుతూ ఉంటుంది కదండి. ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, సో మనం సేమ్ లోన్ అమౌంట్ తీసుకున్నామండి. లోన్ అమౌంట్ ఓకే, సో లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నాం? మనం లోన్ అమౌంట్ 30 lakh రూపీస్ లోన్ గా తీసుకున్నామండి. 30 lakh రూపీస్ లోన్ గా తీసుకున్నాం. ఇంట్రెస్ట్ పర్ యానం వచ్చి 15%. ఓకే, లోన్ పీరియడ్ వచ్చి 15 సంవత్సరాలు అండి. మనం ఈఎంఐ కడుతున్నాం కదండి, ప్రతి మంత్ ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం? ఓకే, సో ప్రతి మంత్ మనం ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం, అలాగే ఎంత అమౌంట్ అసలుకి యాడ్ చేస్తున్నాం తెలుసుకోవాలంటే ఇక్కడ ఫంక్షన్ వాడతాం చూడండి. ఈక్వల్ టు ఐపీఎంటీ ఆఫ్ రేట్.
ఓకే, సో రేట్ అంటే చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ఏ సెల్లో ఉందండి, $B $4/12. ఓకే, కమా పిఆర్ అంటే జస్ట్ ఈ సెల్లో ఉండి B19 కామా ఎన్పిఆర్ అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అండి, 180 ఇన్స్టాల్మెంట్స్. కమింగ్ టు పిడి లోన్ అమౌంట్ వచ్చి ఓకే 30 lakh rupees అండి. నౌ నేను కట్టే ఇంట్రెస్ట్ ఎంత ఫస్ట్ మంత్ 36,250 rupees. నౌ కమింగ్ టు పిపిఎండి. ఓకే, పిపిఎండి చూడండి, పిపిఎండి వచ్చేటప్పటికి ఈక్వల్ టు పిపిఎండి ఆఫ్ రేట్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సేమ్ $B $4/12 comma PER means okay B19. now NPER అంటే 180 comma మనం తీసుకున్న అప్పు వచ్చి 30 lakh rupees. సో ఆల్రెడీ మనం చెప్పాం కదండి, $4,715 కడుతున్నామండి. నువ్వు ఫైనల్ గా ఎంత ఈఎంఐ తెలుసుకోవాలనుకోండి, ఈక్వల్ టు మీకు ఈ రెండు సెల్స్ ఓకే C19 ప్లస్ D19 రెండు యాడ్ చేయండి, మీకు తెలుస్తుంది. మీరు ప్రతి మంత్ కి ఎంత ఈఎంఐ కడుతున్నారు, ఓకే ఎంత ఈఎంఐ కడుతున్నారో తెలుసుకోవాలి. కాబట్టి జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ కొట్టండి. ఓకే, చూడండి ఒకసారి, జస్ట్ వెయిట్. చూడండి, ప్రతి మంత్ మీరు కట్టే ఇంట్రెస్ట్ చూడండి 36,250, 36,193, 36,135. ఓకే, మీరు చెల్లించే అసలు చూడండి 4,715, 4,772, 4,829. అంటే మీరు కట్టే ఇంట్రెస్ట్ ఏమవుతుంది, మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుందండి. మీరు కట్టే అసలుకి మీరు చెల్లించే వాయిదా ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుందండి. సో ఫైనల్ గా మీరు లాస్ట్ కాలం చూస్తే మీకు అర్థమవుతుందండి. జస్ట్ వెయిట్, ఇక్కడ డబుల్ క్లిక్ కొడితే మీకు క్లియర్ గా అమౌంట్స్ వస్తాయి. మీరు 180 మంత్లో అంటే 180 నెలలో మీరు ఎంత వడ్డీ కడుతున్నారంటే $489 మీరు వడ్డీకి చెల్లిస్తున్నారు. ఓకే, కమింగ్ టు అసలు ఎంత కడుతున్నారంట $40,470 కడుతున్నారు. ఓకే, సో ఈఎంఐ అయితే ఇప్పుడు మారదండి, అంటే మనం కట్టే వడ్డీ రాంగ్ తగ్గుతూ ఉంటుంది, మనం అసలు కట్టే అమౌంట్ ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుందండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ చూడండి. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి డిబి. ఫంక్షన్ పేరు వచ్చి డిబి అండి. డిబి అంటే దిస్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ డిప్రిషియేషన్ ఆఫ్ ఎన్ అసెట్ ఫర్ అ స్పెసిఫిక్ పీరియడ్ యూజింగ్ ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక అసెట్ ఉన్నప్పుడు ఆ అసెట్ యొక్క డిప్రిషియేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుందండి ఫర్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కి. సో ఈ ఫంక్షన్ వచ్చి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందంటే 5 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందండి. ఫస్ట్ వన్ వచ్చి కాస్ట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. కమింగ్ టు సాల్వేజ్ అంటే ఆఫ్టర్ డిప్రిషియేషన్ అయిపోయిన తర్వాత ఆ వస్తువు యొక్క విలువను మనం సాల్వేజ్ అంటామండి. నౌ కమింగ్ టు లైఫ్ టైం అంటే జీవిత కాలం. కమింగ్ టు పీరియడ్ అంటే పీరియడ్ వచ్చేటప్పటికి టైం పీరియడ్ అండి. సో ఈ టైం పీరియడ్ ప్లేస్ లో మీరు 1, 2, 3 పెట్టుకుంటూ వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైం పీరియడ్ ప్లేస్ లో 1 పెట్టారు అనుకోండి, మొదటి సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ వస్తువు యొక్క తరుగుదల విలువ మీకు చెప్తుందండి. నౌ కమింగ్ టు ఎగ్జాంపుల్ చూద్దాం. సో డిబి అనే ఫంక్షన్ మీకు ఏం క్యాలిక్యులేట్ చేస్తుందండి, ఒక అసెట్ యొక్క డిప్రిషియేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది ఫర్ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఏ పద్ధతి ఉపయోగించుకుంటుందంటే ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఉపయోగించి ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్ ఆఫ్ ఎన్ అసెట్. కమింగ్ టు ఎగ్జాంపుల్ చూడండి, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్ లోకి వెళ్దాం. డిబి ఓకే, చూడండి ఒకసారి. నా దగ్గర ఒక సిస్టమ్ ఉందండి, కంప్యూటర్, దాని విలువ 20,000 రూపీస్. ఆఫ్టర్ సాల్వేజ్ ఓకే, ఆఫ్టర్ డిప్రిషియేషన్ ఆ అసెట్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 2,000 అవుతుంది. ఫైనల్ గా లైఫ్ టైం వచ్చి ఆ సిస్టమ్ యొక్క లైఫ్ టైం వచ్చి 6 years. మొదటి సంవత్సరం నాకు తరుగుదల విలువ కావాలి కాబట్టి నేను ఎలా కడతానంటే ఈక్వల్ టు డిబి ఆఫ్ కాస్ట్. ఓకే, కాస్ట్ అంటే ఎంతండి, సో కాస్ట్ వచ్చి B2, సో 20,000 రూపీస్. సాల్వేజ్ ఓకే, సాల్వేజ్ అంటే ఎంత, సాల్వేజ్
2000 rupees. Now lifetime ఎంతండి 6 years. So 6 years కాబట్టి nothing but ఇది B4 సెల్ ఉంది P4. నాకు మొదటి సంవత్సరం తరగతులు నువ్వు కావాలి కాబట్టి పీరియడ్ ప్లేస్ లో నేను ఎంత పెట్టానంటే 1 పెట్టానండి. సో ఎప్పుడైతే 1 పెట్టానో నాకు ఆటోమేటిక్ గా ఏమొస్తుందంటే ఓకే చూడండి నాకు ఇప్పుడు మొదటి సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ వస్తువు యొక్క ఆ కంప్యూటర్ యొక్క తరుగుదల విలువ వస్తుందండి. నాకు ఎంత వచ్చిందంటే 6,380 రూపాయలు వచ్చిందండి. సిమిలర్లీ మీరు సెకండ్ ఇయర్ తెలుసుకోవాలనుకోండి ఈక్వల్ టు డిబి ఆఫ్ ఓకే ఫస్ట్ కాస్ట్, నెక్స్ట్ సాల్వేజ్, తర్వాత లైఫ్ టైం తర్వాత ఎన్ని సంవత్సరాలు మీరు తరుగుదల వాల్యూ కడదాం అనుకున్నారండి 2 years కాబట్టి 2 పెట్టండి. ఫైనల్ గా మీకు వచ్చి రిజల్ట్ ఎంత వచ్చిందంటే 4,340 రూపాయలు వచ్చిందండి. ఇది తరుగుదల విలువ. ఓకే అంటే రెండో సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ వస్తువు యొక్క తరుగుదల విలువ ఎంత అవుతుందంటే 4,344 రూపాయలు అవుతుందండి. ఓకే నౌ కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది, సింపుల్ ఫంక్షన్ ఉంది. NPER అనే ఒక ఫంక్షన్ ఉందండి. ఫంక్షన్ పేరు వచ్చి NPER. NPER అనే ఫంక్షన్ మీకు ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ని క్యాలిక్యులేట్ చేసేస్తుందండి. ఇట్ క్యాలిక్యులేట్స్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. ఓకే నౌ కమింగ్ టు ఒక ఎగ్జాంపుల్ ఉంది చూద్దాం. NPER చూడండి ఒకసారి. నేను లోన్ తీసుకున్నానండి బ్యాంక్ నుంచి 30 lakh rupees. ఓకే పర్ యానం ప్రతి సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత అండి 10% వచ్చి ఇంట్రెస్ట్ అండి. నా ఈఎంఐ నేను ఎంత కట్టగలంటే 50,000 రూపాయలు ఈఎంఐ చెల్లించగలండి. నా 30 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నా 10% వడ్డీ చొప్పున ఎంత ఈఎంఐ కట్టగలంటే 50,000 రూపీస్ ఈఎంఐ పే చేయగలడు. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టాలో తెలుసుకున్నాం. సో ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ తెలుసుకోవడానికి మనం NPER అనే ఫంక్షన్ వాడతామండి. ఈక్వల్ టు NPER ఆఫ్ రేట్. రేట్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి ఓకే సో B4 పర్ మంత్ కావాలి కాబట్టి బై 12 వేయండి. PMT అంటే ఓకే సో ఎంత అమౌంట్ మీరు పే చేయగలరు. సో ఎంత అమౌంట్ అండి 50,000 రూపీస్. ఓకే సో 50,000 రూపీస్ కదండి ఈక్వల్ టు B5. ఓకే B5. నౌ కమింగ్ టు PV. PV అంటే ఎంత అమౌంట్ మీరు లోన్ గా తీసుకున్నారు. సో ఎంత అమౌంట్ లోన్ గా తీసుకున్నాం అండి 30 lakh rupees. ఓకే సో 30 lakh rupees. నౌ కమింగ్ టు ఎన్ని వాయిదాలు చూడండి. అంటే ఎన్ని వాయిదాలు అంటే 84 ఇన్స్టాల్మెంట్స్. అంటే మీరు లోన్ అమౌంట్ 30 lakh rupees కనుక తీసుకున్నట్లయితే 10% వడ్డీ చొప్పున మీరు 50,000 ప్రతి నెల కట్టాలి. అలా 50,000 కడితే ఎన్ని వాయిదాలు కట్టాలంటే 84 వాయిదాలు కడితే మీ అప్పు అనేది తీరడం జరుగుతుంది. ఓకే సో కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్స్ చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయని కొన్ని. ఓకే జస్ట్ వెయిట్ ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చెప్పబోయే ఫంక్షన్స్ ఇంజనీరింగ్ ఫంక్షన్స్ అండి. సో ఇంజనీరింగ్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి ఇవి కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి ఉపయోగిస్తాం. కమింగ్ టు నెంబర్ సిస్టమ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయండి. నెంబర్ సిస్టమ్స్ లో డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంటాయి. డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో 10 digits ఉంటాయండి 0 to 9. కమింగ్ టు ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ లో మీకు 8 digits మాత్రమే ఉంటాయి. సో 8 digits అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది 0 to 7. నౌ కమింగ్ టు హెక్సాడెసిమల్ వచ్చేటప్పటికి 16 నెంబర్స్ ఉంటాయండి. 16 నెంబర్స్ అంటే 0 to 15. దట్ ఈస్ 0 to 9 అండ్ A to F. A అంటే 10, B అంటే 11, C అంటే 12. ఈ విధంగా మీకు నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఈ ఇంజనీరింగ్ ఫంక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే మీరు ఏదైనా ఒక నెంబర్ ని ఒక సిస్టమ్ నుంచి అంటే డెసిమల్ నెంబర్ నుంచి బైనరీ కానీ లేదా బైనరీ నుంచి డెసిమల్ కానీ లేదా ఆక్టల్ నెంబర్ నుంచి హెక్సాడెసిమల్ కానీ కన్వర్ట్ చేయడానికి మీకు ఇంజనీరింగ్ ఫంక్షన్స్ ఉపయోగపడతాయి. These functions are used to perform complex calculations. By using these functions, you can convert your numbers from one type to అంటే one number system to another number system. Now coming to first function చూడండి DEC to win. So ఇది ఎందుకు? So ఈ ఫంక్షన్ చూడండి ఎందుకు? This function is used to convert. So decimal number అనుకోండి ఆ decimal number ని binary number కి కన్వర్ట్ చేస్తుంది. This function is used to convert decimal number into binary number. మీ దగ్గర ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ కనుక ఉన్నట్లయితే ఓకే
సమ్ డెసిమల్ నెంబర్ ఉంది. ఆ డెసిమల్ నెంబర్ ని మీరు బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి. ఓకే, బైనరీ నెంబర్ కింద మీరు కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఉపయోగించే ఫంక్షన్ వచ్చి DEC టు బిన్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కమింగ్ టు నా దగ్గర 2 ఒక డెసిమల్ నెంబర్ ఉంది, దాని పేరు 289. ఆ నెంబర్ వచ్చి 289. ఆ 289 నాకు బైనరీ నెంబర్ కింద మార్చాలండి. కాబట్టి DEC టు బిన్ ఆఫ్ నెంబర్. సో నెంబర్ ఎంత 289. మీరు 289 చెప్పొచ్చు, లేదా సెల్ రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఎప్పుడైతే ఇలా ఇచ్చానో ఈ డెసిమల్ నెంబర్ బైనరీ నెంబర్ మారిపోతుంది. సో బైనరీ నెంబర్ సిస్టమ్ లో ఎన్ని నెంబర్స్ ఉంటాయో మీకు తెలుసు కదా. సో ఎన్ని ఉంటాయంటే బైనరీ నెంబర్ సిస్టమ్ లో ఓన్లీ 2 ఉంటాయి, either 0 or 1. ఓకే, సో ఏమొచ్చిన రిజల్ట్ 1001 00001. సో ఇది ఏ నెంబర్ అంటే ఇట్స్ బైనరీ నెంబర్. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్ చూడండి. ఓకే, బిన్ టు DEC. సో ఇది ఎందుకు చూడండి. దిస్ ఫంక్షన్ జస్ట్ వెయిట్, మనం కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ చేద్దాం. This function is used to convert binary number into decimal number. అంటే మీ దగ్గర ఏదైనా ఒక బైనరీ నెంబర్ అనుకున్నట్లయితే ఆ బైనరీ నెంబర్ ని డెసిమల్ నెంబర్ కింద మార్చడానికి మనం ఈ ఫంక్షన్ ఉపయోగిస్తామండి. ఇట్ కన్వర్ట్స్ బైనరీ నెంబర్ ఇంటూ డెసిమల్ నెంబర్. నౌ కమింగ్ టు ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈక్వల్ టు బిన్ టు DEC ఆఫ్ నెంబర్ ఏమండి, ఒక బైనరీ నెంబర్ ఏమండి. సో బైనరీ నెంబర్ అంటే సేమ్ పైన ఉంది కదండి, బైనరీ నెంబర్ B2 సెల్ ఉంది కదండి, అది ఇద్దాం. సో బైనరీ నెంబర్. ఓకే, ఫస్ట్ మనం డెసిమల్ నెంబర్ తీసుకున్నాం, దాన్ని బైనరీలో మార్చాం, మళ్ళీ అదే బైనరీని డెసిమల్ లో మారుస్తాం. సో ఏమవుతుందండి, సేమ్ మనం ఏ నెంబర్ తీసుకున్నాం, ఓకే 289 ఆఫ్ ద ఆన్సర్ ఈక్వల్ టు 289. మళ్ళీ ఏ నెంబర్ అవుతుందంటే డెసిమల్ నెంబర్. ఓకే, నౌ కమింగ్ టు వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈక్వల్ టు బిన్ టు DEC ఆఫ్ 4 ones ఇచ్చానండి. 4 ones అంటే మీకు ఎంత అంటే 15. కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్ DEC టు hex ఆఫ్ నెంబర్. ఓకే, దిస్ ఫంక్షన్ ఈస్ used to convert decimal number into hexadecimal number. ఓకే, అంటే మీ దగ్గర ఒక డెసిమల్ నెంబర్ కనుక ఉన్నట్లయితే ఆ డెసిమల్ నెంబర్ ని హెక్సాడెసిమల్ నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి అంటే మనం DEC టు hex ఆఫ్ నెంబర్ అనే ఫంక్షన్ ని ఉపయోగించాలి. ఓకే, చూడండి. నౌ ఈ ఫంక్షన్ ఎగ్జాంపుల్ చెప్దాం, జస్ట్ వెయిట్. ఓకే, ఈక్వల్ టు DEC టు hex ఆఫ్ 127. నేను నెంబర్ ఇచ్చానండి, 127 అని నెంబర్ ఇచ్చాను. నేను ఇచ్చిన డెసిమల్ నెంబర్ ని హెక్సాడెసిమల్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తానండి. సో 127 యొక్క హెక్సాడెసిమల్ నెంబర్ ఎంతండి 7F. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ పేరుని DEC టు ఆక్టాఫ్ నెంబర్. దిస్ ఫంక్షన్ converts decimal number into octal number. సో చూడండి, DEC టు ఆక్టాఫ్ నెంబర్ అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంట, డెసిమల్ నెంబర్ ని ఇన్పుట్ గా తీసుకుని ఆ డెసిమల్ నెంబర్ ని ఆక్టల్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తుందండి. డెసిమల్ నెంబర్ ఎలా కన్వర్ట్ చేస్తుందండి, ఆక్టల్ నెంబర్. ఓకే, కమింగ్ టు ఎగ్జాంపుల్. నౌ ఈక్వల్ టు DEC టు ఆక్టాఫ్ అని చెప్పి, సో ఒక డెసిమల్ నెంబర్ ఎలా ఉండే, సో డెసిమల్ నెంబర్ దాన్ని ఆక్టల్ నెంబర్ కింద మారుస్తుంది. నేను డెసిమల్ నెంబర్ అది ఇస్తున్నానంటే 289 ఇచ్చానండి. సో 289 ఇస్తే ఇది మీకు ఆక్టల్ నెంబర్ కింద మారుతుందండి, ఆక్టల్ నెంబర్. ఓకే, పైన ఉన్నది హెక్సాడెసిమల్ నెంబర్ అండి. సో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ లో ఎన్ని ఉంటాయండి డిజిట్స్,
16 డిజిట్స్ ఉంటాయి, 0 to 9 అండ్ A to F. F అంటే 15 అని తెలుసు కదా మీకు ఆల్రెడీ, మీరు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటారు. Now coming to next function, hex to DEC of number. This function is used to convert. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంట, కన్వర్ట్ చేస్తుందండి. ఏం కన్వర్ట్ చేస్తుంది, హెక్సాడెసిమల్ నెంబర్ ని కన్వర్ట్ హెక్సాడెసిమల్ నెంబర్ ఇంటూ డెసిమల్ నెంబర్. అంటే ఈ ఫంక్షన్ కి మీరు ఏదైనా ఒక హెక్సాడెసిమల్ నెంబర్ కనుక ఇన్పుట్ గా ఇచ్చినట్లయితే ఆ హెక్సాడెసిమల్ నెంబర్ ని డెసిమల్ ఫార్మాట్ లోకి, డెసిమల్ నెంబర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుందండి. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ చూడండి. కమింగ్ టు మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఈక్వల్ టు హెక్స్ టు DEC ఆఫ్, ఓకే, హెక్సాడెసిమల్ నెంబర్ ఇద్దామండి. హెక్సాడెసిమల్ నెంబర్ నేను ఎంత ఇస్తున్నానంటే 7B అని ఇచ్చానండి. చూడండి ఈ హెక్సాడెసిమల్ నెంబర్స్ వచ్చి ఖచ్చితంగా మీరు డబల్ కోట్స్ ఇవ్వాలండి, 7B. సో 7B అంటే ఆన్సర్ చూడండి ఎంత అయిందండి, 123. ఓకే, సో ఇది హెక్సాడెసిమల్ నెంబర్ అండి. అంటే హెక్సాడెసిమల్ నెంబర్ అనేది ఎలా మార్చింది, డెసిమల్ కింద మార్చింది, డెసిమల్ నెంబర్. వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇందాక మనం రాసిన చూడండి, హెక్స్ టు DEC ఆఫ్ 7F. సో 7F అంటే ఈ 7F కి సంబంధించిన డెసిమల్ నెంబర్ ఎంత? ఎందుకంటే 7F కి సంబంధించిన డెసిమల్ నెంబర్ 127. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్ చూడండి, OCT to DEC. This function converts octal number into decimal number. So octal number ni decimal number కింద మారుస్తుందండి ఈ ఫంక్షన్. ఓకే, octal number. సో octal number తీసుకుని ఆ octal number ని మనం decimal number కింద మారుతాం. ఈక్వల్ టు OCT to DEC of octal number. సో octal number ఏమండి, సో ఎంత చేస్తుందంటే 441. సో మనం ఇచ్చిన ఈ octal number ని అది ఎలా మారుస్తుందండి, డెసిమల్ ఫార్మాట్ లో మారుస్తుందండి. సో ఎంత వచ్చిందని ఆన్సర్ 289. సో ఇది వచ్చి డెసిమల్ నెంబర్. సో ఈ ఇంజనీరింగ్ ఫంక్షన్స్ అన్ని కూడా మీకు ఎందుకు ఉపయోగపడతాయంటే, డిఫరెంట్ నెంబర్ ఫార్మాట్స్ ఉన్నప్పుడు ఈ నెంబర్ ఫార్మాట్స్ అన్ని కూడా ఒక సిస్టమ్ నుంచి, అంటే డెసిమల్ నుంచి బైనరీ కానీ, బైనరీ నుంచి డెసిమల్ లో కానీ, లేదా డెసిమల్ టు హెక్సాడెసిమల్, లేదా హెక్సాడెసిమల్ నుంచి బైనరీలోకి కన్వర్ట్ చేయడానికి ఈ కన్వర్షన్స్ కి మీకు ఇంజనీరింగ్ ఫంక్షన్స్ అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో ఇంజనీరింగ్ ఫంక్షన్స్. కమింగ్ టు ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే, దీస్ ఫంక్షన్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ about the content, formatting and location of cells in an Excel spreadsheet. అంటే మీకు ఎక్సెల్ స్ప్రెడ్షీట్ లో సెల్స్ ఉంటాయి కదండి, ఆ సెల్ లో కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ ఎటువంటి కంటెంట్ ఉందో తెలుసుకోవడానికి, ఆ సెల్స్ కి సంబంధించిన ఫార్మేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ ఉపయోగపడతాయండి. ఓకే, ఎక్సెల్ స్ప్రెడ్షీట్ లో ఏముంటాయండి, వర్క్ షీట్ లో సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ లో ఎటువంటి వాల్యూస్ ఉన్నాయి అంటే, సెల్ బ్లాంక్ గా ఉన్నాయా, లేదా వాటిలో ఏదైనా నెంబర్ ఉందా, లేదా టెక్స్ట్ ఉందా, లేదా ఆ సెల్ లో ఉండే కంటెంట్ ఈవెన్ నెంబరా లేదా ఆడ్ నెంబరా, అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవడానికి, లేదా ఆ సెల్ బ్లాంక్ గా ఉందా, లేదా అందులో ఏదైనా వాల్యూ ఉందా, అటువంటిది ఏదైనా తెలుసుకోవడానికి మీకు ఈ ఫంక్షన్స్ ఉపయోగపడతాయి. ఈ ఫంక్షన్స్ అన్ని దేంతో స్టార్ట్ అవుతాయి చూడండి, ఈజ్ అనే వర్డ్ తో స్టార్ట్ అవుతాయండి, ఈజ్ తో స్టార్ట్ అవుతాయండి. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ చూడండి, ఈజ్ బ్లాంక్ ఆఫ్ వాల్యూ. ఈజ్ బ్లాంక్ ఆఫ్ వాల్యూ, ఈ ఫంక్షన్స్ అన్ని కూడా మీకు ఏమిస్తాయంటే ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తాయండి. ఓకే, అంటే ఇప్పుడు ఈజ్ తో స్టార్ట్ అయ్యే అన్ని ఫంక్షన్ లో కూడా ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. ఫస్ట్ ఫంక్షన్ చూడండి, దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ when a cell contains empty and false when a cell is not empty. అంటే is blank అనే ఫంక్షన్ ఏం చేస్తుందంట, మీకు రిజల్ట్ గా ట్రూ చేస్తుందండి. ఎప్పుడు ట్రూ చేస్తుందంటే, సెల్ లో కనుక ఏదైనా ఒక సెల్ కనుక ఎంటీగా ఉన్నట్లయితే, ఆ ఎంటీగా ఉన్నట్లయితే ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ మీకు ట్రూ వాల్యూ ఇస్తుంది. ఒకవేళ ఎంటీగా కనుక లేనట్లయితే మీకు ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, జస్ట్ నేను గ్లాస్ చూడండి, ఈక్వల్ టు జస్ట్ చేంజ్ ఆఫ్ కొంచెం సైజ్ పెంచుదామండి.
ఈక్వల్ టు ఈజ్ బ్లాంక్ ఆఫ్ వాల్యూ. సో వాల్యూ నేను ఎంత చెప్తానంటే A1 అని చెప్పానండి, A1. సో ఈజ్ బ్లాంక్, A1 సెల్ లో బ్లాంక్ గా ఉందండి, A1 సెల్ లో. సో బ్లాంక్ గా ఉందా? లేదు. ఎందుకంటే A1 సెల్ లో సమ్ కంటెంట్ ఉందండి, డేటా అనే కంటెంట్ ఉంది. సో ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుందండి? రిజల్ట్ వచ్చి ఫాల్స్. అదే మీరు ఈక్వల్ టు ఈజ్ బ్లాంక్ ఆఫ్ A2 అని అనండి, A2. సో A2 అనే సెల్ ఎలా ఉందండి? ఇట్ ఈస్ బ్లాంక్. సో బ్లాంక్ గా ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ సింపుల్ ఫంక్షన్స్ అండి ఇవన్నీ. నౌ కమింగ్ టు ఈజ్ ఈవెన్ ఆఫ్ వాల్యూ. సో ఏదైనా ఒక సెల్ లో ఉందండి, ఆ సెల్ లో ఉండే కంటెంట్ కనుక ఈవెన్ నెంబర్ అయితే మీకు ఈజ్ ఈవెన్ అనే ఫంక్షన్ ట్రూ వాల్యూ రిటర్న్ చేస్తుంది. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ when a numeric value is even and false otherwise. ఓకే, సో మీరు ఈ ఫంక్షన్ కి ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ కనుక సప్లై చేసినట్లయితే, మీరు సప్లై చేసిన ఆర్గ్యుమెంట్ కనుక ఓకే ఈవెన్ నెంబర్ అయితే ఏం రిటర్న్ చేస్తుందండి? ట్రూ రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ ఫాల్స్. ఈక్వల్ టు ఈజ్ ఈవెన్ ఆఫ్ ఓకే నెంబర్. సో నెంబర్ ఎంత చేస్తున్నానండి? 125 ఇచ్చిన నెంబర్ ఈక్వల్ టు ఈజ్ ఈవెన్ ఆఫ్ 125. సో 125 నెంబర్ ఇచ్చిననే ఇది మీకు ఏమి ఇచ్చిందని రిజల్ట్ ఫాల్స్ రిటర్న్ చేసిందండి. ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, సో ఫాల్స్ రిటర్న్ చేసిందండి. ఎందుకు ఫాల్స్ రిటర్న్ చేసింది? 125 నెంబర్ ఏంటండి? 125 నెంబర్ ఏంటి? ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబరా? కాదు. 125 నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, కమింగ్ టు చూడండి వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈక్వల్ టు ఈజ్ ఈవెన్ ఆఫ్ ఓకే నేను ఏం చేస్తున్నానంటే A7 అన్నానండి. A7 సెల్ ఏముందండి? 150 అనే నెంబర్ ఏంటంటే ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. ఓకే, సో సింపుల్ ఫంక్షన్స్ అండి, ట్రై టు అండర్స్టాండ్. నౌ కమింగ్ టు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్. ఈజ్ ఆడ్ ఆఫ్ వాల్యూ. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ. ఈ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తుందండి. ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుందండి? when value is odd. అంటే మీరు ఇచ్చిన సెల్ ఇస్తారు కదా, సెల్ రిఫరెన్స్. ఆ సెల్ రిఫరెన్స్ అందులో ఆ సెల్ లో ఉండే వాల్యూ కనుక ఆడ్ అయినట్లయితే అప్పుడు మీకు ట్రూ రిటర్న్ చేస్తుందండి. అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, సింప్లీ దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ when the value is odd, otherwise false. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ రాద్దాం. ఈక్వల్ టు ఈజ్ ఆడ్ ఆఫ్ నెంబర్. సో నెంబర్ ఎంత చేస్తున్నానంటే 129. సో 129 అనే నెంబర్ ఏంటండి? ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ కాబట్టి మీకు ఏమి ఇచ్చిందండి? రిజల్ట్ వచ్చి ట్రూ. ఇలా కూడా రాయొచ్చు సింపుల్ గా. ఈక్వల్ ఈజ్ ఆడ్ ఆఫ్ నెంబర్. ఓకే, సో నెంబర్ ఎంత చెప్పానండి? సో సెల్ వాల్యూ చెప్తున్నాను A6 లో ఎంత ఉంది? 121 కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. దీనిని మీరు ఈక్వల్ టు ఈజ్ ఆడ్ ఆఫ్ A7 అన్నమాట. A7 లో ఎంత ఉందంటే 150 ఉంది. ఇట్ ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ చూడండి. ఈజ్ టెక్స్ట్ ఆఫ్ వాల్యూ. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ when a cell contains text and false if not. అంటే ఏదైనా ఒక సెల్ రిఫరెన్స్ చెప్పినప్పుడు ఆ సెల్ లో ఉండే వాల్యూ టెక్స్ట్ కనుక అయినట్లయితే మీకు ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంట? ట్రూ రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, ఒక మీకు ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈక్వల్ టు ఈజ్ టెక్స్ట్ ఆఫ్ A1 అన్నానండి. సో నాకు A1 సెల్ ఏముందండి? టెక్స్ట్ ఉంది. సో టెక్స్ట్ ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. ఓకే, కమింగ్ టు నేను A2 సెల్ లో సమ్ డేటా నెంబర్ ఎంటర్ చేస్తున్నానండి 125. ఓకే, సో 125 ఎంటర్ చేశాను. మళ్ళీ నేను ఫంక్షన్ రాస్తున్నాను చూడండి. ఈక్వల్ టు ఈజ్ టెక్స్ట్ ఆఫ్ A2 సెల్ ఏముందండి? న్యూమరిక్ వాల్యూ ఉంది. సో న్యూమరిక్ వాల్యూ ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, సో ఏం రిటర్న్ చేస్తుందండి? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, సింపుల్ అనేది ఇవి సింపుల్ ఫంక్షన్స్ ఏమి కూడా. కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్ చూడండి.
ఈజ్ నాన్ టెక్స్ట్ ఆఫ్ వాల్యూ. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ. ఈ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తుందండి. ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది? సెల్ లో ఉండే వాల్యూ కనుక నాన్ టెక్స్ట్ అయినట్లయితే. సో నాన్ టెక్స్ట్ అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, నౌ కమింగ్ టు సింపుల్ అండ్ ఎగ్జాంపుల్. ఈక్వల్ టు ఈజ్ నాన్ టెక్స్ట్ ఆఫ్ A1 అన్నానండి. A1 ఈజ్ నాన్ టెక్స్ట్ ఆఫ్ A1. A1 లో టెక్స్ట్ ఉందండి కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ రిటర్న్ చేస్తుందండి. ఈక్వల్ టు ఈజ్ నాన్ టెక్స్ట్ ఆఫ్ A2. A2 సెల్ లో న్యూమరిక్ వాల్యూ ఉంది. ఇది టెక్స్ట్ వాల్యూ కాదు, నాన్ టెక్స్టే కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈజ్ నెంబర్ ఆఫ్ వాల్యూ. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ వెన్ ఎ సెల్ కంటైన్స్ నెంబర్. అంటే మీరు సెల్ రిఫరెన్స్ చెప్పినప్పుడు ఆ సెల్ రిఫరెన్స్ లో అంటే ఆ సెల్ లో నెంబర్ కనుక ఉన్నట్లయితే ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, సో సింపుల్ అండి. చూడండి, ఈక్వల్ టు ఈజ్ నెంబర్ ఆఫ్ A2 అనండి. ఈక్వల్ టు ఈజ్ నెంబర్ ఆఫ్ A2. సో ఈజ్ నెంబర్ ఆఫ్ A2 అన్నాం కాబట్టి సో A2 సెల్ ఏమన్నది నెంబర్ ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. నౌ కమింగ్ టు ఈక్వల్ టు ఈజ్ నెంబర్ ఆఫ్ A1. సో A1 సెల్ ఏముందండి? A1 సెల్ లో ఓకే, A1 సెల్ లో డేటా ఉందండి, నెంబరా కాదు కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, సింపుల్ అండి, ఏం లేదు. ఈజ్ నెంబర్ ఆఫ్ A1 అన్నమాట. ఈజ్ నెంబర్ ఆఫ్ A1. A1 సెల్ లో ఏముంది? ఓకే, A1 సెల్ లో ఏముందంటే డేటా ఉంది కాబట్టి మీకు ఏం రిటర్న్ చేస్తుందండి? సింపుల్ గా రాసుకోండి. ఈక్వల్ టు ఈజ్ నెంబర్ ఆఫ్ A1. సో A1 సెల్ లో న్యూమరిక్ వాల్యూ లేదు కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్ చూడండి. Info. This function returns information about current operating environment. So current గా మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారు, ఓకే, ఏ వెర్షన్ నెంబర్ ఏంటి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవాలంటే కరెంట్ గా మీరు ఏ ఓఎస్ మీద పనిచేస్తున్నారు, దాని యొక్క వెర్షన్ నెంబర్ ఏంటి, కరెంట్ ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కనుక తెలియాలి అంటే మనం ఇన్ఫో అనే ఫంక్షన్ వాడదామండి. ఓకే, ఇన్ఫో అనే ఫంక్షన్. నౌ కమింగ్ టు చూడండి సింపుల్ ఎగ్జాంపుల్. జస్ట్ వెయిట్. ఈక్వల్ టు ఇన్ఫో ఆఫ్ నేను ఏమన్నానండి? డైరెక్టరీ అని రాస్తున్నాను. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ వాల్యూస్ కనపడుతున్నాయి కదండి, డైరెక్టరీ అంటే చేశానండి. ఓకే, ఈక్వల్ టు ఇన్ఫో ఆఫ్ డైరెక్టరీ అంటే కరెంట్ గా ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో ఆ డైరెక్టరీ చెప్తుందండి. ఓకే, డైరెక్టరీ ఎక్కడ సేవ్ అయిందండి? సి లో, యూజర్స్ లో, సర్చర్ లో, డాక్యుమెంట్స్ లో ఉందండి. ఓకే, సో ఇది కరెంట్ డైరెక్టరీ. కరెంట్ ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటుంది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా రాయొచ్చు అంటే చూడండి ఒకసారి. ఈక్వల్ టు ఇన్ఫో ఆఫ్ ఓకే, నెక్స్ట్ ఓఎస్ వెర్షన్ ఉంది కదండి, ఇన్ఫో ఆఫ్ ఓఎస్ వెర్షన్. సో ఓఎస్ వెర్షన్ అని రాశాను. కరెంట్ గా మీరు ఏ ఓఎస్ వాడుతున్నారో ఆ ఓఎస్ వెర్షన్ చెప్తుందండి. నేను విండోస్ ఓఎస్ వాడుతున్నాను, 32-bit ఓఎస్ వాడుతున్నాను. ఓకే, సో ఓఎస్ వెర్షన్. ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఓకే, ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ చూడండి. ఒక చిన్న ఫంక్షన్ ఉందండి. ఈ ఫంక్షన్ పేరు వచ్చి ఈక్వల్ టు సెల్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ ఉంది. సెల్. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ అబౌట్ ద ఫార్మాటింగ్ లొకేషన్ ఆర్ కంటెంట్స్ ఆఫ్ ద సెల్ అకార్డింగ్ టు ద షీట్స్ రీడింగ్ ఆర్డర్ ఇన్ ఏ రిఫరెన్స్. సెల్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ ఉంది. ఓకే, చూడండి దీనికి సెల్ ఆఫ్ ఓకే ఇన్ఫో టైప్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు. సో నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫార్మేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలండి కాబట్టి ఈక్వల్ టు సెల్ ఆఫ్ ఫార్మేట్ అని రాశాను. ఫార్మేట్ అని రాసి కామా పెట్టి నేను ఏం ఇచ్చానంటే రిఫరెన్స్ చెప్తానండి. ఓకే, ఏ రిఫరెన్స్ చెప్తానంటే A1 అన్నానండి. ఓకే, అంటే A1 సెల్ కి సంబంధించిన నాకు రిఫరెన్స్ ఫార్మేట్ చెప్తుందండి. ఫార్మేట్. సో
సో ఏ ఫార్మేట్ లో ఉందంటే G అనే ఫార్మేట్ లో ఉంది. నథింగ్ బట్ టెక్స్ట్ ఫార్మేట్. సో దానికి కొన్ని సింబల్స్ ఉంటాయి, నథింగ్ బట్ కొన్ని ఆల్ఫాబెట్స్. అలాగే ఈక్వల్ టు సెల్ ఆఫ్ సేమ్ నాకు ఫార్మేట్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఫార్మేట్ ఓకే, ఫార్మేట్ కామా ఓకే, సెల్ రిఫరెన్స్ వచ్చి ఏమన్నానంటే A3. యాక్చువల్గా A3 ఏ ఫార్మేట్ లో ఉందండి, డేట్ ఫార్మేట్ లో ఉంది. సో డేట్ ఫార్మేట్ లో ఉంది, సో డేట్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి ఇది మీకు D4 అని చెప్తుంది దానికి. నౌ కమింగ్ టు ఈక్వల్ టు సెల్ ఆఫ్ ఓకే, నాకు ఈ ఎక్సెల్ వర్క్ షీట్ యొక్క పేరు కావాలండి, పేరు. కాబట్టి నేను ఏం రాశానంటే ఫైల్ ఏమని రాశానండి. సో ఏమొచ్చిందంటే ఈ ఎక్సెల్ వర్క్ షీట్ యొక్క పేరు ఓకే, ఒకసారి వర్క్ షీట్ యొక్క పేరు చూడండి. సో ఏముందంటే ఫైనాన్షియల్ ఫంక్షన్స్ అని. సో నేను ఏమో సేవ్ చేశానంటే ఈ ఎక్సెల్ వర్క్ షీట్ యొక్క పేరుని ఫైనాన్షియల్ ఫంక్షన్స్ అని సేవ్ చేశానండి. సో ఆ వర్క్ షీట్ యొక్క పేరు చూపిస్తానండి. కరెక్ట్ గా మనం ఎన్నో వర్క్ షీట్ లో ఉన్నా కూడా చెప్తూ ఉంటుంది ఓకే. సో ఈ విధంగా మీకు సెల్ అనే ఫంక్షన్ ఉంది. అలాగే మీరు ఎలా కూడా రాయొచ్చండి, ఈక్వల్ టు సెల్ ఆఫ్ టైప్ కామా ఓకే, నేను A2 అన్నానండి. సో A2 అనే సెల్ లో ఏముందండి, వాల్యూ ఉంది. సో వాల్యూ ఉంది కదండి, ఇక్కడ మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే VN వస్తుందండి. నో ఈక్వల్ టు సెల్ ఆఫ్ చూడండి, ఈక్వల్ టు ఫంక్షన్ చూడండి ఒకసారి వన్ మోర్. జస్ట్ నేను ఒకసారి పెద్దగా చేస్తున్నాను చూడండి. జస్ట్ ఈక్వల్ టు సెల్ ఆఫ్ ఓకే టైప్. సో టైప్ కామా A24 అన్నాను. యాక్చువల్గా A24 సెల్ లో ఏం లేదని ఖాళీగా ఉంది, ఇట్స్ బ్లాంక్ కాబట్టి మీకు ఏమొస్తుందంటే B అని ఇస్తుందండి. ఒక కమింగ్ టు ఇక్కడ ఇంకొక రాస్తున్నాను చూడండి, ఈక్వల్ టు సెల్ ఆఫ్ టైప్ కామా A4 అన్నానండి. ఈక్వల్ టు సెల్ ఆఫ్ టైప్ కామా A4. ఎప్పుడైతే A4 అన్నామో A4 సెల్ లో ఏముందంటే సమ్ టెక్స్ట్ ఉంది. సో టెక్స్ట్ ఉంది కాబట్టి ఇక్కడ I అని వస్తుందండి, I ఓకే. జస్ట్ ఏమొచ్చింది చూడండి, అవుట్పుట్ క్లియర్ అర్థమవుతుంది. ఇలా రాసామండి. సో A4 సెల్ లో సమ్ కంటెంట్ ఉంది, టెక్స్ట్ కంటెంట్ ఉంది కాబట్టి ఇది ఏమిస్తుందంటే I. ఒకవేళ అదే సెల్ కనుక బ్లాంక్ గా ఉందనుకోండి, సో బ్లాంక్ గా ఉందనుకోండి, అప్పుడు మీకు ఏమిస్తుందంటే అవుట్పుట్ బ్లాంక్ గా ఉంటే సెల్ ఆఫ్ టైప్ కామా సమ్ A33. సో A33 లేదు, నథింగ్ బట్ బ్లాంక్ కాబట్టి మీకు ఏమొస్తుందంటే రిజల్ట్ B. So these are all the different kinds of information functions. Is blank, is even, is odd, is text, is non-text, is number, info, cell. ఈ ఈస్ తో స్టార్ట్ అయ్యే అన్ని ఫంక్షన్ కూడా మీకు అవుట్పుట్ ఏమి ఇస్తాయంటే ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ.